కృష్ణా జిల్లా మువ్వ మండలం కార్కంపాడులో నూతనంగా నిర్మించిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యాగం, మహాచండీ యాగాలను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు। ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి। యాగ కర్తృవులను ఆగమిక బ్రహ్మశ్రీ నవలూరి సాయిబాబా దీక్షితులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు। కార్కంపాడులో నిర్మించిన ఈ ఆలయం భవిష్యత్తులో విశేష ప్రాధాన్యం సంతరించుకుంటుందని తెలిపారు। రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు। శుక్రవారం మహాపూజ అనంతరం ఆలయ ప్రతిష్ఠ పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శివాయ గురవే నమః। కృష్ణా జిల్లా మువ్వ మండలం కారకంపాడు గ్రామంలో గ్రామస్తులందరూ కూడా కలిసి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ గౌరవ కొలుసు పార్థసారథి గారి యొక్క సారథ్యంలో సుందర శోభాయమానమైనటువంటి శివాలయాన్ని నిర్మించుకుని అందులో చుట్టుప్రక్కల ఎక్కడా కూడా లేనటువంటి శ్రీముఖలింగాన్ని, అంటే శివలింగాలలో ఎన్నో రకాలైనటువంటి లింగములు భేదములు ఆగమ శాస్త్రంలో శైవాగమంలో చెప్పబడ్డాయి। వాటిలో శైవాధిక్య లింగము, వర్ధమాన లింగము, అలాగే సహస్రలింగము, క్రియాలింగము, ముఖలింగము అని చాలా విశేషమైనటువంటి శివలింగ భేదాలు చెప్పబడ్డాయి। అందులో నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ దేవాలయంలో శ్రీముఖలింగం ఎంత ప్రాశస్త్యమో, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖలింగ క్షేత్రం ఎంత ప్రాశస్త్యమో, అలా మన కారకంపాడు గ్రామంలో ఎక్కడా లేని విధంగా శ్రీముఖలింగేశ్వర స్వామి వారిని బాలా త్రిపుర సుందరి సమేతంగా విఘ్నేశ్వర, చండేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, కాలభైరవాది నవగ్రహ సహితముగా, ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉన్నది, నవగ్రహములు కూడా పత్ని సమేతంగా, అన్ని దేవాలయాల్లో అన్ని గ్రామాల్లో నవగ్రహములు మాత్రమే ఉంటాయి, కానీ మన కారకంపాడు గ్రామంలో నవగ్రహాలు పత్ని సమేతంగా కళ్యాణ నవగ్రహములుగా ఇక్కడ ప్రతిష్టాపనం గావింపబడిపోతున్నాయి। రేపు ఉదయం అనగా 1వ తేదీ రేపు 10:17 ప్రతిష్టా సుముహూర్తం, తదుపరి మహాకుంభాభిషేకం అనేటటువంటి కార్యక్రమాలను శివానుగ్రహం చేత సుముహూర్తం నిర్ణయింపబడి శైవాగమ శాస్త్రోక్త సంప్రదాయ పద్ధతిలో మన ప్రియతమ మంత్రివర్యుల యొక్క సారథ్యంలో చక్కగా భక్తాదులందరి యొక్క తోడ్పాటుతో గ్రామస్తులందరూ కూడా కలిసిరాగా, మరియు పరిసర ప్రాంతాలు పరిసర మండలాల నుండి కూడా వేలాది మంది భక్తులు వందలాదిగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి జయ జయ ధ్వానాల నడుమ మంగళ తుర్యారావాలతో వేద ఆగమ శాస్త్రోక్త సంప్రదాయ పద్ధతిలో ఘనపాఠీలు ఆగమ శాస్త్ర పండితులందరి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ప్రతిష్టా మహాకుంభాభిషేక పూజా క్రతువులు, యాగ క్రతువులు అన్నీ కూడా జరుగుతున్నాయి। అందులో భాగంగా ఈవేళ మన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి మన ప్రియతమ నేత, మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులైనటువంటి లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన కారణంగా నియమించబడిన ఈ శుభ సందర్భంలో వారు ఇంకా ఎన్నో అద్భుతమైన అసామాన్య రీతిలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ అనేక విధాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి కావలసినటువంటి శక్తియుక్తులను ఆయన పొందాలని మన మంత్రివర్యులైనటువంటి పార్థసారథి గారు, శ్రీమాన్ పార్థసారథి గారు ఈ యొక్క యాగాల్లో భాగంగా ప్రతిష్ట మహాకుంభాభిషేక యాగంలో భాగంగా చక్కగా ఈవేళ రాజశ్యామల యాగం, చండీ సప్తశతి యాగాన్ని సంకల్పించి శాస్త్రోక్తంగా ఈ యొక్క యాగాన్ని నిర్వర్తిస్తున్నారు। ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యాగ ఫలితంగా మన లోకేష్ గారు మంత్రివర్యులు, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమైనటువంటి స్థానంలో ఆయన ఉండాలని, వారికి కావలసినటువంటి శక్తియుక్తులు ఇవన్నీ కూడా అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాం। కారకంపాడు గ్రామంలో గ్రామస్తులందరి కోరిక మేరకు మేమందరం కలిసి బాల త్రిపుర సుందరి సమేత
శ్రీముఖలింగేశ్వర స్వామి ఈశ్వరుడి శివాలయాన్ని నిర్మించుకున్నాం. మరి గత 4 రోజుల నుంచి కూడా ఈ క్రతువులు ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలో కరెక్ట్గా ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతూ మరి వేద పండితులందరితో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఈశ్వరుడి దయతో ఈ రాష్ట్రానికి మేలు జరగాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ఈ యాగాలు చేస్తా ఉన్నాం. మరి నిన్నటి రోజున మరి మా ప్రీతమ యువనేత నారా లోకేష్ గారు పదవి స్వీకారం సందర్భంగా భవిష్యత్తులో ఆయనకి ఈశ్వర దయతో మరింత శక్తియుక్తులు అందాలని, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి, రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానికి ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలని ఈరోజు రాజశ్యామల యాగం, చండీ యాగం ఏదైతే చేస్తున్నామో వారి నామగోత్రాల మీద, గోత్రనామాల మీద ఈరోజు ఈ పూజ సంకల్పం చెప్పి ఈ యాగాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ ఈశ్వరుడి దయతో మరి యువతకి మంచి భవిష్యత్తు ఏదైతే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నా అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఈశ్వర దయతో శక్తియుక్తులు ఇంకా బలం చేకూరాలని చెప్పేసి మా ఆనందాన్ని సామ్రాజ్య చక్రవర్తి లోకపావని, లోక సంరక్షణి, చండీ పరాదేవత అంటూ కూడా ఆ జయ అందరూ దంపతులు అమ్మ ఈ సామాన్లన్నీ సర్దేసుకుని ఓన్లీ ఆచమన పాత్ర ఒకటి పట్టుకుని ఆ తూర్పు వైపునున్న వామగుండం దగ్గరికి వెళ్ళాలి. రెండేసి దొరాలు. నమో నమః. అమ్మ జగన్మాత అనేక రూపాన్ని చక్కగా ధరిస్తూ ఆ లోకకంఠకరైనటువంటి మహిషాసురుని సంహరించింది. ఈ లోపల అనేక మంది రాక్షసుల్ని, ఎంతో యుద్ధాన్ని అమ్మవారి సరిపి మరిగా ఎదుగు యొక్క సప్తశతి శ్లోకములు ఎవరైతే వింటున్నారో ఈ దూరవాణి చరవాణి కేంద్రముల్లో కూడా ఈ మైకుల్లో కూడా వినడం వల్ల కూడా ఆ పాపములన్నీ కూడా పోతున్నాయిట. వింటున్నందరూ కూడా వచ్చి ఈ యొక్క హోమం హవనం చక్కగా చూస్తూ ఉండాలి. జయత్వం దేవజాముండే జయభూతార్థారిణి అనుసారిణి తారిణి దుర్గ సంసార సాగరస్య గుణోద్భవా తారిణి దుర్గ సంసార సాగరస్య కులోద్భవా. సంసారంలో అనేకమైనటువంటి బాధలు, సంసారం సాగరం అన్నారు. తారిణి దుర్గ సంసార, సంసారంలో ఎన్నో కష్టములు, ఎన్నో నష్టములు, బాధలు ఎన్నెన్నో సవి చూస్తూ ఉంటాం. అటు తెచ్చి పెట్టాము వరుసగా విష్ణు 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 మార్కండేయుగాచ స్వాహా. ఓం యజ్ఞం లోకే సర్వరక్షాకరణ యజ్ఞకస్యచిదాఖ్యానం తన్మే పురోహితామః స్వాహా. బ్రహ్మావాచ స్వాహా. అస్తి నిత్యతమం విప్రా సర్వభూతోపకారకం దేవ్యాస్తిరవతం పుణ్యం తత్సవిశ్వమహామునే స్వాహా. ఉత్తరేదృయం బ్రహ్మయాని హృదయం చంద్రగండేన గోస్మాదృగం స్వాహా. స్కందభాతేతి షష్ఠంగాత్యాజనేతి సప్తమంగాళ రాత్రేతి మహాగౌరీతి అష్టమం స్వాహా. ఓం ఓం షణ్ణో మిత్రస్య షణ్ణో భవత్పరిహమా ఏదో ఒకటి చేస్తుంది అమ్మవారు. అట్లాగే సంసారంలో ఉండేటువంటి ఈ ఈతి బాధలన్నీ కూడా తొలగింపజేస్తూ ఒక ఒడ్డుకు పాడేస్తున్నది అమ్మ జగన్మాత.